కొడవలూరు మండలంలో రాష్ట్ర కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ పర్యటించారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థినులతో సమావేశమయ్యారు. గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొంచెం ఆయన అకౌంట్ అయితే డబ్బులు ఉన్నాయి కదా, దాన్ని వాడటం ఆయన రావట్లేదు. దోశ లేవు పూర్తిగా చూద్దాం అందరూ ఎన్ని కిలోలు వేసావు క్యాబేజ్ ఏమ్మా ఓన్లీ బ్యాగ్ 5-6 మంది ఈరోజు చేసావా మామూలు చేసావా పర్వాలేదు పెట్టు నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ నెల్లూరు జిల్లాలో చంద్రశేఖరపురం అనేటువంటి మరి ఈ ప్రాంతంలో ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇక్కడ ఉంది. ఈ స్కూల్ని ఇక్కడ విజిట్ చేయడానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల యొక్క వారి యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మరి ఐటీడీపీఓ ఏపీఓ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా మిత్రుల యొక్క ఆధ్వర్యంలో ఈ క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా ఇవాళ తరగతి గదులకు వెళ్ళి పిల్లలందరినీ కూడా ప్రత్యక్షంగా కలుసుకొని వారికి విద్యాబోధనలో కావచ్చు అయితే మిగతా సమస్యల మీద వారికి ఏదైనా ఇబ్బంది ఉందా అనేటువంటి అంశం మీద వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ క్యాంపస్లో దాదాపుగా 500 మంది విద్యార్థులు మరి ఈ ప్రాంతంలో చదువుకుంటూ ఉన్నారు. ఇది సెంట్రల్ సిలబస్తో కూడినటువంటి విద్యాబోధనని ఈ క్యాంపస్లో ఇక్కడ విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే క్యాంపస్లో చిన్న చిన్న సమస్యలు అంటే ఆ సమస్యలంతా కూడా మా దృష్టికి మరి ప్రజలు, ప్రజా సంఘాల ద్వారా వచ్చాయి. ఇక్కడ పిల్లలకి తరగతి గదుల్లో ఫ్యాన్లు కానీ లైట్లు కానీ కొంత అసౌకర్యంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రత్యక్షంగా మేము తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మెనో విషయంలో కూడా మరి భోజనం విషయంలో కూడా కొంత పరిశుభ్రత లేదని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఇక్కడ నీటి సమస్య కూడా ఉంది విద్యార్థులకి. ఇక్కడ బాత్రూమ్ సంబంధించినటువంటి అంటే వాటికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ డోర్స్ కానీ లైట్స్ కానీ అక్కడ హైజీనిక్గా అక్కడ పరిశుభ్రత లేకుండా ఆ వాతావరణం అంతా కూడా అపరిశుభ్రంగా ఉందని కూడా ఇవాళ కమిషన్గా అధికారుల యొక్క సమక్షంలో తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలే కాకుండా ఇవాళ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలని అధికారుల ద్వారా మినిట్స్ రూపంలో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని దాని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు అందరూ కూడా ఎంపీ గారి యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఐటీడీ అధికారుల యొక్క సహకారంతో ఆ సమస్యని ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించడానికి ఇవాళ ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ద్వారా మీ విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ విద్యని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పేదవాడి యొక్క బ్రతుకులు మారాలి అంటే, సమాజంలో గిరిజన ఆదివాసీల యొక్క బ్రతుకులు మారాలంటే దానికి కారణం చదివే ఒక పునాది అవుతుంది. కాబట్టి విద్యని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని ఇవాళ విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా ప్రతి తల్లి తండ్రికి కూడా వారి బిడ్డలని చదువుకోవడంలో, చదివించడంలో, ఉన్నత విద్య వైపు నడిపించడంలో వారి కృషి కూడా ఉండాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ గిరిజనులు, ఆదివాసీల యొక్క బ్రతుకులు మార్చడానికి ఇవాళ విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి వందల వేల కోట్ల రూపాయలు కూడా ఇవాళ వెచ్చించి వారికి మంచి విద్యను అందించడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.
ప్రభుత్వాలు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మరి గిరిజనులు ఆదివాసీల యొక్క సమాజం దాన్ని అందిపుచ్చుకోవాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇవాళ గిరిజనులు ఆదివాసీలు ముఖ్యంగా యానాది ప్రజలు దాన్ని అందిపుచ్చుకోవాలని కూడా తెలియజేస్తూ వారికి ఏ సమస్య ఉన్నా